హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్ట్ అండ్ హోమ్ తెలుగు. మా ఊర్లో వారం నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈరోజే కొంచెం ఎండ వచ్చింది. అందుకని నాటాల్సిన కొన్ని గులాబీ మొక్కలు ఉంటే నాటుదామని మట్టిని రెడీ చేసుకుంటున్నాం. ఇలా మట్టంతా కలిపేసి ముందు అయితే మేము టప్పుల్లో నింపేసాము, మళ్ళీ వర్షం వస్తుందని. తెచ్చుకున్న గులాబీ మొక్కల్ని ఈ బకెట్లో అయితే నాటుతున్నాము. ముందు మట్టి ఫిలప్ చేసుకొని మొక్క పెట్టేసి ఇంకొంచెం మట్టితో కవర్ చేసేసుకుంటున్నాం. చూడండి, ఇది రెడ్ కలర్ ముద్ద గులాబీ. ఇదిగోండి, ఇది మా స్ట్రాబెర్రీ మొక్క. ఆ చిన్న పాట్లో పెడితే ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఫ్రూట్స్ రావడం లేదు. అందుకని దీన్ని ఒక టప్లో అయితే మారుస్తున్నాం. చూడండి, దీనికి మళ్ళీ అయితే రూట్స్ వస్తున్నాయి. ఇలా రూట్స్ వచ్చేవి మళ్ళీ మేము మట్టిలో నాటుకుంటే ఈజీగా ప్లాంట్ గ్రో అయిపోతుంది. ఒక్క మొక్క ఉన్నా చాలు స్ట్రాబెర్రీది. ఎన్ని మొక్కలైనా మనం గ్రో చేసుకోవచ్చు. చాలా గుబూరుగా వచ్చేస్తుంది ఒక పెద్ద టప్లో పెడితే. చూడండి, మేము కిచెన్ వేస్ట్తో చేసుకున్న మట్టి కదా. వానపాములు చూడండి, అసలు ఎంత పెద్ద వానపాము ఉందో ఒక చిన్న టప్పు మట్టిలోనే. ఇదిగోండి, ఇది ఒక కలర్ చామంతి. దీన్ని గ్రో బ్యాగ్లో అయితే షిఫ్ట్ చేస్తున్నాము. ఇది వైట్ కలర్ చామంతి, ముద్ద చామంతి అంట. ఇది వైట్ కలర్. ఈ మరవం ప్లాంట్ని కూడా చిన్న దాంట్లో నుంచి తీసి ఒక కొంచెం పెద్ద టప్లో అయితే వేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to our channel.